హలో అందరికీ. మా ఇంట్లో ఫంక్షన్ అని చెప్పాను కదా. ఫంక్షన్ ఏంటంటే హారన్ సౌండ్కి మెంటల్ వస్తుంది. మా మమ్మీ వాళ్ళు ఫస్ట్ టైం పెద్దమ్మ తల్లి టెంపుల్లో ఫంక్షన్ పెట్టుకుంటున్నారు. బర్త్డేకి మా అత్తయ్య వాళ్ళు చేశారనమాట హాస్ని. ఇది మాకు ఫస్ట్ టైం మా మమ్మీ వాళ్ళ ఫ్యామిలీకి. సో నేనైతే పెళ్లి కూతురులాగా పెళ్లి కూతురు చేసిన చీర నెక్లెస్ నగలు అన్నీ పెట్టుకొని రెడీ అయిపోయాను. హాస్ని కొంచెం ఫీవర్ కాబట్టి హాస్ని లైట్గా రెడీ చేసాం. వంటలు ఏమేమి చేస్తున్నాము, మా చుట్టాలు ఎవరెవరు వస్తున్నారు అంతా వీడియో షూట్ చేస్తా. స్కిప్ చేయకుండా తప్పకుండా చూడండి. మహాలక్ష్మి కూడా వచ్చింది ముందే. మా చుట్టాలతో కూడా ఇంట్రెస్టింగ్ ఉంటాయి మాటలు. చూడండి భలే డైలాగ్స్ వేస్తారు. మేకప్ ఏం వేసుకోలేదు, ఫుల్ న్యాచురల్ అనమాట. ఈరోజు నేను ఫిల్టర్స్ ఏమీ లేవు. నా నెక్లెస్, నా గోల్డ్ కానీ, నా శారీ, నా బ్లౌజ్ ఎలా ఉన్నాను టోటల్గా నేను ఎలా ఉన్నానో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. బాగున్నాను. ఇది మాత్రం నేను నల్లగా చేసేసింది, తెల్లగున్న పిల్లసి. ఫైనల్గా మమ్మీ వాళ్ళు అయితే పోతుని తీసుకొచ్చారనమాట. మొక్కు చెల్లించుకోవడం స్టార్ట్ చేసేసాము. చాలామందికి తెలియదు కదా ఫంక్షన్ ఏంటి అని. నేను చెప్పలేదు, ఫంక్షన్ ఉందని చెప్పాను అంతే అనమాట. ఏంటంటే మా మమ్మీ ఫంక్షన్ పెట్టుకుంటాను పెద్దమ్మ తల్లి గుడిలో, పోతుని కోసుకుంటాను మొక్కుకుందనమాట. సో అందుకని మొక్కుకొని చాలా రోజులు అయిపోయింది, ఇంకా మొక్కు తీర్చేసుకుందామని చెప్పేసి ఒక పోతుని అండ్ ఒక నాటుకోడి తీసుకొచ్చారనమాట. నాటుకోడి పుంజ అంటారు అనుకుంటున్నాను. సో తీసుకొచ్చి మొక్కు చెల్లించుకోడానికి ఇక్కడ దండం పెట్టుకుంటున్నారు కాళ్ళు పట్టుకొని. ఎందుకంటే అది ఇట్లా విదిలిస్తుంది అంట కదా. సో మా మమ్మీ తర్వాత మా డాడీ లైన్గా అందరం వెళ్ళి పోతుని దగ్గర నుంచి ముట్టుకొని దండం పెట్టుకున్నాం. మా మమ్మీ డాడీ పోతు కాళ్ళు పైకెత్తి దండం పెట్టుకున్నారు. నాకు అంత ధైర్యం లేదు, నాకు చాలా భయం. అందుకే నేను ముట్టుకోకుండా పైన దండం పెట్టేసుకున్నాను అనమాట. సో మేము ఇదే ఫస్ట్ టైం మా మమ్మీ పెద్దమ్మ తల్లి గుడిలో టెంపుల్లో ఇట్లా ఫంక్షన్ ఆర్గనైజ్ చేయడం. అసలు ఎలా జరుగుతుంది ఏంటని చాలా టెన్షన్ పడింది. సో మంచిగా జరిగింది. ఎందుకు చెప్తున్నా అంటే నేను వాయిస్ ఇస్తున్నాను కాబట్టి నాకు తెలిసి మంచిగా జరిగిందని. నాకు భయంగానే దండం పెట్టుకున్నాను నేను పోతుని ముట్టుకోవడానికి. హాస్ని ముట్టుకొని దండం పెట్టుకో అంటే తను అసలు హాస్ని ఫేస్ చూడండి, తనకు ఫీవర్ వచ్చింది, అస్సలు బాగాలే. నా తర్వాత మా హస్బెండ్ కూడా దండం పెట్టుకున్నారు. మా పెద్దమ్మ అన్నయ్యలు అందరూ దండం పెట్టుకున్న తర్వాత ఇంకా మేము లోపలికి వెళ్ళి కొబ్బరికాయలు కొట్టుకొని అమ్మవారికి లోపల మడపలు ఇచ్చేసి దండం పెట్టుకొని వచ్చామన్నమాట. దర్శనం అయితే చేసుకోవాలి కదా. ఫస్ట్ ఇక్కడ దండం పెట్టుకుంటే ఈ పోతుని కట్ చేయడానికి తీసుకెళ్ళిపోతారు. ఇంకా మేము దండం పెట్టేసుకున్నామని చెప్పేసి మా అత్తయ్య గారు కూడా వచ్చారు, మా అమ్మ పక్కన ఉన్నారు. మేము అందరం ఇంక లోపలికి బయలుదేరాం. అండ్ ఇక్కడ వంట అయితే స్టార్ట్ చేసామన్నమాట. వంటలు చేసింది మొత్తం వంట రేట్ అంతా మా నాగరాజు మావయ్య, మా సురేష్ మావయ్య అన్నమాట. ఇద్దరు మావయ్యలే నాకు. వాళ్ళు ప్రతి వంట ఫస్ట్ నుండి లాస్ట్ వరకు అన్నీ వాళ్ళు అండ్ సూపర్గా కుదిరాయి అనమాట. మా వాళ్ళైతే ఫుల్ బాతకని కొడుతున్నారు ఇక్కడ కూర్చొని మంచిగా. మాకు క్యారెట్ కట్ చేసింది, వాళ్ళు ఏమో మంచిగా రెస్ట్ తీసుకున్నారు. ఇంకా ఎలా జరుగుతుంది ఏంటి అని టెన్షన్లో మంచిగా అయిపోయింది. ఎలా జరుగుతుంది ఏంటి అని ఎందుకు టెన్షన్ అంటే ఫస్ట్ టైం కదా, ఏమైనా మర్చిపోయామా లేకపోతే అది వర్షం వస్తుందేమో అని ఇంకొక టెన్షన్. మాకు లోపల ప్లేస్ లేదు కాబట్టి బయట చేసుకున్నాం. మాకు రూమ్ అలర్ట్ కూడా చేయలేదు కాబట్టి టెన్షన్ అనమాట. మా అన్నయ్య ఫోటోస్ తీస్తున్నాను, మంచి పోజ్ ఇస్తున్నాడు. అంత సీన్ లేదు, వాడిని అసలు ఫోటో తీయను. సో ఇక్కడ మా పక్క కష్టపడి అన్ని కట్ చేస్తుంటే మా మమ్మీ వాళ్ళు తింటూ కాసేపు రెస్ట్ తీసుకుంటున్నారు అనమాట. ఎందుకంటే వంటలు మా అమ్మ వాళ్ళు చేస్తున్నారు కదా, వీళ్ళు కూర్చున్నారు. హాస్ని మా అత్తగారి దగ్గర పడుతుంది. లేకపోతే చాలా మాంసం అయిందనమాట. చూడండి, చాలా మటన్ కర్రీ చేస్తారు. యాజ్ యూజువల్ కొంచెం సైడ్కి తీసుకున్నాం. వీళ్ళకు ఫుల్ మబ్బులు, వర్షం వస్తుందేమో అని టెన్షన్. ఒక పక్క చుట్టాలు వస్తున్నారు, ఒక పక్క అంతా అందరు బయట పెట్టుకున్న వాళ్ళు ఎక్కువ ఉన్నారు. రోజు చాలా మంచిదేమో. ఇంకా నేను అన్నీ ఏమేమి వెరైటీస్ చేశాను వీడియో తీయడం స్టార్ట్ చేశాను. ఫస్ట్ వచ్చి చికెన్ కర్రీ చేశాను. అది కలపాలి, ఆయిల్ ఎక్కువైంది అనుకోకండి. చికెన్ కర్రీ అండ్ బగారా రైస్. హైదరాబాద్లో ఫంక్షన్ అంటే బగారా రైస్ కంపల్సరీ ఉండాలి కదా. సో బగారా రైస్ అండ్ క్యారెట్, కీరా, ఆనియన్, లెమన్ అన్ని పీసెస్ కట్ చేసి ఇక్కడ పెట్టేసి మా అక్క ఇంతగా మక్క కట్ చేసింది ఇవన్నీ. అండ్ సాంబార్ అనమాట. ఇది వచ్చేసి సాంబార్ తర్వాత ఇంకా వైట్ రైస్. మటన్ కర్రీ ఇంకా చేయలేదు. సో వైట్ రైస్ మాత్రమే ఇప్పుడు నేను చూపిస్తున్నాను. మటన్ కర్రీ ఏంటంటే మాకు మటన్ లేట్గా వచ్చింది, అక్కడ చాలా క్యూ ఉందంట. సో లేట్గా వచ్చింది, అక్కడ మటన్ అవుతుంది. ఇంకా పేపర్ పెట్టి వాటర్ బాటిల్స్ ఏది మిస్ అవ్వకుండా అన్నీ తీసుకెళ్ళాలి. ఫస్ట్ టైం కదా, మనం జాగ్రత్తగా అన్నీ గుర్తుపెట్టి తీసుకెళ్ళాలి. ఏం మర్చిపోయినా మళ్ళీ వెనక్కి వచ్చి మళ్ళీ వెళ్ళి కష్టం. హాస్ని డ్రెస్ చేసి మా మామయ్య గారు చాలా మందికి మా మామయ్య గారు చూపించలేదు ఎక్కువ. సో ఆయన మా మామయ్య గారు అనమాట. హాస్నికి డ్రెస్ చేంజ్ చేపిస్తారు. ఇంకా మా ఆడబడిచి వాళ్ళు అందరూ వచ్చేసారు. మా చిన్న ఆడబడిచి మా పెద్ద ఆడబడిచి అనమాట. మా పెద్ద ఆడబడిచి వాళ్ళ ఆయన అటు సైడ్ కూర్చుని మా చిన్న ఆడబడిచి వాళ్ళ ఆయన అనమాట. సో మంచిగా వాళ్ళు కూడా ఇద్దరు కాంబో శారీస్ కట్టుకొని వచ్చేసారు. హాస్నికి బాలేదు కాబట్టి ఎవరి దగ్గరికి వెళ్ళలేదు. అమ్మ వండినవన్నీ కొంచెం కొంచెం తీసేసి మడపలు పెట్టేసింది దేవుడి దగ్గర. సో వేప చెట్టు దగ్గర పెట్టుకుని దండం పెట్టుకుని ఇంకొకరు చుట్టాలు రావడం స్టార్ట్ అయిపోయారు. వర్షం వస్తుందేమో అని టెన్షన్. చుట్టాలు అందరూ వచ్చేసారు. ఇంకా భోజనాలు అయితే స్టార్ట్ చేస్తారనమాట. మంచిగా భోజనాలు అవన్నీ
వంటలు అవన్నీ మంచిగా అయ్యాయి కాబట్టి ఆ పెద్దమ్మ తల్లి దయ వల్ల అంతా బాగా జరిగింది ఫంక్షన్. మా మమ్మీ చాలా హ్యాపీ. ఇప్పుడు వచ్చేసి మటన్ కర్రీ అవుతూ ఉంది, చెప్పాను కదా లేట్గా వచ్చింది కాబట్టి మటన్ కర్రీ అవడానికి కొంచెం టైం పడుతుంది. ఇంకా భోజనాలు అనేది స్టార్ట్ చేస్తారనమాట. భోజనాల దగ్గర వీడియో సరిగ్గా తీయడానికి అవ్వలేదు, ఎందుకంటే అందరు నిల్చొని భోజనం చేస్తారు కాబట్టి వీడియో మంచిగా తీయలేము. మ్యాక్సిమమ్ కొంచెమే తీయగలిగామన్నమాట. సో నేనైతే తీయలేదు, వీడియో మా ఫ్రెండ్ తీసింది. నాకు నుంచి నెట్టుకొని మా చుట్టాలు అందరూ వచ్చారు, అందరూ మంచిగా భోజనం చేశారు. కర్రీస్ అన్నీ చాలా బాగున్నాయి, చాలా హ్యాపీ అనమాట. ఎగ్ వచ్చేసి బాయిల్డ్ ఎగ్ని ఫ్రై చేసాం, బగారా రైస్, చికెన్ కర్రీ, మటన్ కర్రీ, సాంబార్, వైట్ రైస్, పెరుగు పచ్చడి పెట్టామన్నమాట. మంచిగా ఫంక్షన్ జరిగినందుకు చాలా హ్యాపీగా ఉంది. మీరు ఎవరైనా మన ఛానల్ ఫస్ట్ టైం చూసి తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి మన ఛానల్ చూసుకోండి. ఫంక్షన్ మీకు ఎలా అనిపిస్తుందో కామెంట్ చేయండి.